మనిన సరిపోదట మాట నాన్న. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈ ఫాదర్స్ డే అయినా మదర్స్ డే అయినా అసలు ఏ డే అయినా ఈవెన్ ఫ్రెండ్షిప్ డే కూడా నేను ఎప్పుడు చేసుకోలేదు, చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజే మనం ప్రేమ చూపించాలా ఏంటి, ఎప్పుడు మనలో ఉండాలి కదా అని అనుకునేదాన్ని. బట్ రోజులు గడిచే కొద్దీ నా ఒపీనియన్ కూడా మారిపోయిందండి. ఈ బిజీ లైఫ్లో, ఈ బిజీ షెడ్యూల్లో ఎవరికి వాళ్ళే చాలా బిజీగా ఉంటున్నారు. సో మనకంటూ ఒక బ్యూటిఫుల్ మెమరీస్ మనం దాచుకోవాలన్నా, మనం కొంత టైం హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలన్నా ఇవన్నీ యూస్ చేసుకోవాలని చెప్పి నాకైతే బాగా అర్థమైంది. సో ఈ స్పెషల్ డేని ఇంకాస్త స్పెషల్గా చేయడానికి ఈ కేక్ అయితే నేనే చేశానండి. అస్సలు భయపడకండి. ముందు చేసేటప్పుడు చాలా బాగా వచ్చింది మొత్తం ఫినిషింగ్ అంతా. బట్ నేను పైన స్ప్రింకిల్స్ యాడ్ చేయడానికి కొంచెం గజిబిజి అయిపోయింది. బట్ చూడడానికి అయితే బాగుందండి, తినడానికి కూడా చాలా బాగుంది. వితౌట్ కలర్ యాడ్ చేయలేదు. కలర్ కొన్నాను కానీ ఎందుకు యాడ్ చేయలేదంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇచ్చారు. నేను అక్కడ చూసుకోలేదు. సారీ, నేను వెళ్ళలేదు, మా చెల్లి వెళ్ళింది. సో అదనమాట, రెడ్ వెల్వెట్ హార్ట్ కేక్ చేసి మా హస్బెండ్కి హ్యాపీ ఫాదర్స్ డే లక్కీ తరపున నేను చెప్పాను. ఇంకా ఇక్కడితో అయిపోలేదండోయ్. ఇంకా లంచ్ విషయంలో వెజిటేబుల్ పలావ్ చేశాను. ఇంకా చికెన్ కర్రీ మా రమ్య వండింది. నిజంగా చికెన్ కర్రీ రమ్య చాలా బాగా వండుతుంది. అలాగే వైట్ రైస్, చారు. ఎందుకంటే మా హస్బెండ్ ఎలాగో ఇంట్లో చేసిన పలావ్ కానీ బయట బిర్యానీ కానీ ఎప్పుడైనా తింటారు, కానీ పెద్ద రెగ్యులర్గా ఏమి ఇష్టంగా తినరు అనమాట. ఇంకా డైరెక్ట్గా బీచ్, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ బీచ్ అనమాట. ఎప్పటి నుంచి 1 మంత్ నుంచి బీచ్ అనుకుంటా ఇలా ఫాదర్స్ డేకి అయితే వెళ్ళాము. అసలు నిజంగా అది జాతరలా ఉందండి, బీచ్లా లేదు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది జనం ఉంటారని. బట్ ఫ్లో కూడా అసలు అంత ఇదిగా ఉంది, చాలా బాగుంది. అసలు టైమే తెలియలేదు. బయలుదేరేటప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ చక్కగా మబ్బు పట్టేసి ఉరుములు మెరుపులు, ఓయమ్మో ఆ టైంలో అక్కడ బీచ్లో ఉంటే ఎంత బాగుంది అనిపించింది. బట్ ఇంకా చిన్నపిల్లడితో అది అంత సేఫ్ కాదనిపించి తొందరగానే మేమైతే బయలుదేరి వచ్చేసాం. ఇక్కడే నిన్న మ్యాట్ల మీద ఎవరు టాయిలెట్ పోసారు? నువ్వు చెప్పు నిన్న మ్యాట్ మీద టాయిలెట్ ఎవరు పోసారు?